Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీషో ఛానల్. హర్రర్ మూవీస్, ఫ్యాంటసీ మూవీస్, మిస్టరీ అలాగే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ ని బాగా ఇష్టపడే ఆడియన్స్ కోసం ఒక మంచి క్వాలిటీ కొరియన్ డ్రామా సిరీస్ తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అదే ద ఈస్ట్ ప్యాలెస్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ డార్క్ ఫ్యాంటసీ హర్రర్ సిరీస్ అసలు ఎలా ఉంది, దీని కథ ఏంటి, ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, సో ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ సిరీస్ అప్డేట్స్ కోసం మా టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే ఇది ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే హర్రర్ మిస్టరీ డ్రామా. ఒక రాజమహల్లో వరుసగా యువరాజులు వింత పరిస్థితుల్లో చనిపోతూ ఉంటారు. రాజమహల్ పై ఒక దుష్ట ఆత్మ శాపం ఉందేమోనని రాజు కుటుంబం భయపడుతుంది. ఈ ఆత్మల శాపాన్ని ఆపడానికి అలాగే దెయ్యాల్ని వేటాడడానికి రాజు ఒక స్పెషల్ దెయ్యాల్ని పట్టే వ్యక్తిని రాజమహల్ అయితే పిలిపిస్తాడు. అతడికి తోడుగా ఒక అమ్మాయి కూడా వస్తుంది. అసలు ఆ రాజమహల్లో వరుసగా చనిపోతున్న యువరాజుల మరణాల వెనక ఉంది దెయ్యాలా లేక మనుషులా? ఆ రాజమహల్ దాచిపెట్టిన అసలు సీక్రెట్ ఏంటి? ఆ దెయ్యాల్ని వేటాడే వ్యక్తి అలాగే ఆ అమ్మాయి కలిసి ఈ మిస్టరీని ఎలా ఛేదించారనేది ద ఈస్ట్ ప్యాలెస్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనల్ని డైరెక్ట్ గా స్టోరీలోకి తీసుకెళ్తారు. అనవసరమైన ల్యాగ్ సీన్స్, ఫిల్టర్ సీన్స్ లేకుండా పక్కా మిస్టరీ అలాగే సస్పెన్స్ తో నెమ్మదిగా డెవలప్ చేస్తూ బిల్డ్ చేసిన తీరు చాలా బాగుంది. ఇక ఇది కేవలం జంప్ స్కేర్స్, అరుపులతో దెయ్యాల మీద నడిచే హర్రర్ సిరీస్ కాదు. ప్రతి సీన్ లోనూ ఆ దెయ్యాల అట్మాస్ఫియర్ గానీ, డార్క్ థీమ్ తో టెన్షన్ బిల్డ్ చేసిన సీన్లు గానీ బాగున్నాయి. ఇక హర్రర్ ఎలిమెంట్స్ చాలా లిమిటెడ్ గా అందరూ చూడగలిగేలాగా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. ఇక మనం కథలో ఒకటి ఊహించుకుంటే అక్కడ సీన్ లో మరొకటి ట్విస్ట్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ ఎండ్ లో ఏదో ఒక సస్పెన్స్ ఎలిమెంట్ అయితే మెయింటైన్ చేశారు. ఇక మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది లిమిటెడ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. ప్రాపర్ గా సెకండ్ సీజన్ అంటూ ఎక్స్టెండ్ చేయకుండా ఎండ్ చేయడం అనేది కొంచెం పాజిటివ్ గానే అనిపిస్తది. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే సిరీస్ మధ్యలో 1 లేదా 2 ఎపిసోడ్లు కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తాయి. ఇక రొటీన్ మాస్ యాక్షన్ ఫాస్ట్ పేస్డ్ స్టోరీస్ కోరుకునే వాళ్ళకి ఇది నెమ్మదిగా సాగే స్లో నరేషన్ సిరీస్ అవడం వల్ల కొంచెం లాగ్ అనిపించే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ నటినటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దెయ్యాల్ని వేటాడే మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో చేసిన అతను చాలా అద్భుతంగా సెట్ అయ్యాడు. మొదట్లో రఫ్ గా కనిపించిన కథ ముందుకెళ్తున్న కొద్దీ ఆయన క్యారెక్టర్ గ్రాఫ్, పర్ఫార్మెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. ఇక తనతో పాటు చేసిన అమ్మాయి తన రోల్ కి పూర్తి న్యాయం చేసింది. ప్రధాన క్యారెక్టర్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ సిరీస్ కి చాలా అడ్వాంటేజ్ అయింది. ఇక ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ అసెట్ సినిమాటోగ్రఫీనే. ఆ రాజమహల్ సెట్స్ గానీ, లైటింగ్ గానీ, నైట్ షాట్స్ గానీ అన్ని పర్ఫెక్ట్ గా చాలా రిచ్ గా క్వాలిటీగా కనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్ ఒక సినిమా లెవెల్లో విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది. ఇక బీజిఎం అలాగే సౌండ్ డిజైన్ హర్రర్ మిస్టరీ మూడ్ ని ఎలివేట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అయింది. ఇక తెలుగు డబ్బింగ్ కూడా చాలా నీట్ గా క్వాలిటీగా ఉంది. ఫ్యామిలీతో కలిసి సిరీస్ ని హ్యాపీగా చూడొచ్చు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ద ఈస్ట్ ప్యాలెస్ అనేది హాలీవుడ్ డార్క్ ఫ్యాంటసీ ఫీల్ ఇచ్చే ఒక క్వాలిటీ కొరియన్ డ్రామా సిరీస్. ఇది హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో అలాగే మిస్టరీ, హర్రర్ మరియు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఈ సిరీస్ కి మన టాకీ స్టూడియో ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి ఇంకొక సిరీస్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.